ఖమ్మం ఖమ్మం వచ్చినాం. ఖమ్మంలో మాది కొత్తలింగాలు అయితే ఖమ్మం వచ్చినాం. మాది ఖమ్మం జిల్లే. అయితే ఖమ్మం వచ్చి ఖమ్మంలో అమ్మాలి పని చేసుకున్నాం. నాకు ఇద్దరు కొడుకులు సార్. ఆడ మామూలు చిన్న ఇల్లు ఉంటే ఇల్లు కూలిపోయింది. అది పేదవాళ్ళు పరిస్థితి, భూమి సెంటు భూమి లేదు మాకు, అసలు ఏం లేదు, ఆస్తులు లేదు, సొమ్ము ఏం లేదు. ఖమ్మం వచ్చిన తర్వాత ఇట్లా సంగతి, ఇట్లా ఇనోబో నవోదయ కాలనీలో భూదాన భూములు ఉన్నాయంట. అంటే మేము ఆడ పోయినాం. పోయి 2013లో ఆర్డర్ వచ్చిందంట. 2014లో మేము వచ్చినాం. అయితే 500 ఇచ్చాను నేను. ఒక 500 రూపాయలు కట్టినా. ఎందుకంటే ఈ కరెంట్కి నెలకి ఏమైనా ఉంటే అది ఖర్చుల కోసం 500 కట్టిన. 500 కట్టిన తర్వాత ఇక సరే మనోళ్ళు రోడ్లు గిట్లు ఏమి లేవు కదా, ఆ నీళ్ళ ట్యాంకీ లేదు, నీళ్ళు లేవు, కరెంట్ లేదుగా, సోలార్ల కోసం మనిషికి ఒక 500 మళ్ళీ ఎక్స్ట్రా వేసుకొని 500 1000 వేసుకొని సోలార్లు తెచ్చుకున్నాను. ఏం పని చేస్తా? నేను కూలి పనే సార్. కూలి పని ఏదో ఒక చిన్న పనులు చేసేటోళ్ళే. తర్వాత నేను నిరోజక కళాకారుని, డబ్బు కొడతాను నేను కళాకారుని. మేము గౌడ్స్ అయినా కూడా నేను కళారంగంలో పోతా. నేను దేవుడి భజనలో కానీ, ఈ మన జానపద సంఘంలో కూడా నేను చేస్తా. అన్ని పార్టీలకు కూడా మేము ఇప్పుడు చేసేది. పార్టీలకు చేసిన కాంగ్రెస్ కూడా వేయచ్చు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, మరి ఏమైనా బాధ అనిపిస్తుందా? కాంగ్రెస్ వచ్చిన కాంచే మేము నాశనమైన సార్. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో కొంచెం నయమే, మాకు కరెంట్ ఉంది, కొద్దిగా పర్వాలే, నీళ్ళు కూడా ఆయన చూసినట్టు వదిలిపెట్టిండు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వచ్చిన కాంచి ఇల్లు కూల్చుడే తప్ప మా అయితే మేము కళ్ళలో కూడా అనుకోవాలి, పోవనుకున్నాం. ఎట్లా అంటే ఇది భూదాన భూములు కదా, ఇది ప్రభుత్వ భూములు కాదు కదా, ఇది ఒకళ్ళు దానం ఇచ్చిన భూమి. ఇది ఇనోబా ఆచార్య గారు మాకు దానం ఇచ్చిండు. 1970లో 50లో వచ్చింది ఇది ఈ భూమి. అయితే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడేనండి, తెలంగాణ ఇడిపోయినప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే. అప్పుడు కలెక్టరేట్ కూడా రాలే, మేము వచ్చినప్పుడు కలెక్టరేట్ రాలే. మేము వచ్చినాక 5-6 ఏళ్ళకి ఆ కలెక్టరేట్ వచ్చింది. ఫస్ట్ మేము ఉన్నాం, కలెక్టరేట్ కూడా రాలే. ఆడ అదొకటి అది ఉందిగా, మన నేషనల్ హైవే పోతుంది. ఆ నేషనల్ హైవే పోతుంది కాబట్టి ఆ రేట్లు పెరిగినాయి. ఇల్లు అసలు ఇటు కట్టుకోర్రు. ఇది అంతా మొత్తం మోసం దగా చేసి మమ్మల్ని కూల్చి తెల్లవారుజామున 3 గంటలకు వచ్చారండి. సరే ఒక రోజు నోటీస్ ఇచ్చి, అరే బాబు మీ సంగతి అని చెప్పొచ్చుగా. 10,000 మంది పోలీసు వాళ్ళు తీసుకొచ్చి దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు, వీళ్ళు రెవెన్యూ వాళ్ళు, వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అందరు కలిసి 10,000 మంది వచ్చారు. కనీసం మాకు ఇటు సంగతి రా బాబు, మీ సామాన్యం చూసుకోండి, మీరు వెళ్ళిపోండి రా అంటే, సరే అసలు ఏం జరిగినో ఏమో మా బాధ మేము పడదు, అసలు మేము పోంగోడు కానీ మా ప్రాణమైన మేము పోము. కానీ అంతకు మించిన ఒక ఎమర్జెన్సీ పెట్టిండు. మీరు అందరూ ఒప్పుకురంట కానీ ఖాళీ అయ్యానికి మేము ఒప్పుకోలేదు సార్. లేదు, అమ్మతోడండి, అబద్ధం అవసరం లేదు. మా జీవితాన్ని మేము ఎందుకు ఆగ చేసుకుంటామండి? ఇప్పుడు మాకు గతి లేకనే మేము అడిగి పోయినాం. ఏదో పాపం గ్రామీణ పేదల సంఘం ఉండబట్టి, ఉండబట్టి మా కాడ కల్పించారు, ఆశ్రయం కల్పించారు. ఆ సంఘంని దొంగలు అంటారు. లేదు, దొంగలు కాదు, పాడు కాదు, వీళ్ళు దొంగలు వీళ్ళు. ఈ కూల్చిలోళ్ళు, ఈ ప్రభుత్వం దొంగ, వాళ్ళు దొంగలు కాదు. వాళ్ళు కొద్దిగా పావులపేట తీసుకున్న మాట నిజమే. ఏంటికి తీసుకున్నట్టు ఆ పైసలు కూడా? ఈ కరెంట్ లేదు కదా, ఆ పూవరాజయ్య గారు ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము స్తంభాలు వేసుకున్నాం. ఆయన ఏమన్నా పాపం పాపం చూసి చూడటం వదిలిపెట్టిండు. అది మాలేక వాళ్ళు బతకని, పేదవాళ్ళు బతకని వదిలిపెట్టిండు. ఆయన మాట్లాడాలి. అప్పుడు ఏం చేసినామంటే స్తంభాల కోసం తలాయిని వేసుకున్నాం. ఇప్పుడు కోర్టు ఖర్చులు ఉన్నాయి. మరి ఇప్పుడు సంఘం మీద కేసు పెట్టేటట్టు కదా, పెట్టితే తప్పండి. మేము దాని విషయంలో మేము ఖండిస్తాను. సంఘం మీద తప్పది, అది రాంగు. ఏంటంటే ఇట్లా డబ్బులు తీసుకొని ఇసుగు చేస్తే, ఈ చికా చేస్తే, ఈ అంతా పోలీసు వాళ్ళకి, తర్వాత అధికారులకు అందరికీ ఇది పోతే, దీని మీద వీళ్ళ మీద బదనం వేసి ఈ మాయ చేయొచ్చు అని ప్లాన్తో చేశారు చికాకు. అంతగా తప్ప వాళ్ళు డబ్బులు కూడా తీసుకున్నట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉందా? చూపియమనండి, ఎవరి దగ్గర తీసుకొని చూపివ్వండి. తీసుకొని అంటున్నాడు. 8 సంవత్సరాల నుంచి ఏం చేసినాడు? 8 సంవత్సరాల నుంచి అంటున్నావుగా. మేము వచ్చింది 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుంచి ఏమన్నా ఎప్పుడు కూడా అనలే మమ్మల్ని. మరి ఇవాళ అటా తీసుకొచ్చి చేశారు. ఇది కావాలని కుట్రపూర్వకంగా చేశారు తప్ప, ఈ పేదోళ్ళు ఆడ రేటు కల్లా భూమి, బాగా రేటు కల్లా భూమి. అది ఒక కుంట, ఒక గజం 40,000 నుంచి 50,000 నడుస్తుంది ఒక గజం. అయితే 100 గజాల జాకి దగ్గర 40-50 లక్షలు చేసింది అది. అయితే వీళ్ళకి ఎంత రేటు ఎందుకు? వీళ్ళకి బోలేని లంచోడుకులు, వీళ్ళకి వీళ్ళకి అని వాళ్ళు మాట్లాడుకొని, కాంట్రాక్టర్లను ఈ మంత్రులు మాట్లాడుకొని చేశారు. కోర్టు కానించి కూడా తీసుకొచ్చి సీసీఎల్ వచ్చిందన్నాడు. సీసీఎల్ ఇస్తానికి ఎవరు? సీసీఎల్ ఇస్తానికి ఎట్లా? ఏ లెక్క ప్రకారం నుంచి సీసీఎల్ మేము సీసీఎల్ కూడా పెట్టినాం, అప్లికేషన్లు సీసీఎల్ కూడా పోయినాం. సీసీఎల్ పోయినా కూడా తీసుకుండు. మాకు నోటీస్ ఇవ్వాలి సీసీఎల్ పెట్టేప్పుడు. కనీసం నోటీస్ ఇస్తే మేము మాట్లాడకపోదు. నోటీస్ మీరు నిద్రలు ఇవ్వక ముందుకే ఇండ్ల మీదకి వచ్చారు. దాదాపు 10,000 మంది దాకా పోలీసులు వచ్చారు. ఏమనిపించింది అప్పుడు? ప్రభుత్వమే ఆదుకోవాల్సింది, మీ మీదకి అంతమంది వచ్చారు. ఏమనుకున్నారు మీరు? మేము అసలు ఆదుకొని అసలు కొంతమంది హాస్పిటల్కి పోయారు సార్. బీపీ డౌన్ అని కింద పడిపోయారు కొంతమంది. కింద పడిపోయి నాకేం గుండె ఆపరేషన్ అయింది సార్. ఇక్కడ గుండె ఆపరేషన్ అని అసలు నాకు బీపీ రేజ్ అయ్యి
అసలు చచ్చిపోతాను అనుకుంటే మా ఊళ్ళు తీసుకుపోయి వెంకటాపాలెం ఉంది ఆడ దాని దగ్గర పట్ట వెంకటాపాలెం ఉంది పొత్తిపోయిన కానీ మనిషి బతకాలని చెప్పి మా ఊళ్ళు గబ్బగా మా పిల్లగాడు వచ్చి ఆ మూట కట్టుకొని తీసుకుపోయి ఆ వీడియో లేదు నా దగ్గర కానీ మనిషి బతకాలి కదా ముందగాలని మా పిల్లగాడు ఎత్తుకొని పోయి భుజం ఎత్తుకొని తీసుకుపోయి వెంకటాపాలెం పోయి ఆరంపేట డాక్టర్ దగ్గర పోయి 2 సూదులు వేసాడు. నీ సూదులు కూడా వేయకూడదు, మీ గుండె ఆపరేషన్ ఆయనకి గుండె ఆపరేషన్ మళ్ళీ నా మీద పడిద్ది అంటే మా వాడు సంతకం పెడితే ఈ అబ్బాయి ఎత్తకపోయి నన్ను వెంకటాపాలెం పోయి తీసుకుపోయి నన్ను హాస్పిటల్ చేర్చిండు. ఆయాల తెల్లవారుజామున 3 గంటలకే వచ్చినాయి. ఇండ్లు వస్తా అని చెప్పి చెప్తున్నారు మీకు అందరికీ అట్లా ఇండ్లు మరి కొంతమందికేనా? వీళ్ళు నా పేరు ఒకటే వచ్చింది, నా పేరు ఒకటి వచ్చింది. నాకు 2 కొడుకులు, వాళ్ళవి కూడా ఆడనే ఉన్నాయి ఇల్లు. నా ద్వారా వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇల్లు కూడా కూల్చేశారు. మొత్తం ఆ 3 ఇల్లు పోయినాయి. నా చిన్న కొడుకు పోయింది, పెద్ద కొడుకు పోయింది. మా పెద్ద అబ్బాయికి 2 పిల్లగాళ్ళు, వాళ్ళకి లేదు ఏం లేదు. నా దగ్గర ఆస్తి ఉంటే వాళ్ళకి ఇద్దును, నా దగ్గరే లేదా ఆస్తి లేదా. వాళ్ళు అప్పు తీసుకొచ్చి ప్రైవేట్గా టీచర్ చెప్తాడు. 3 పొద్దులకు ఇల్లు ఇచ్చి మీకు కొట్లాడ ఇప్పుడు కొట్లాడి చేస్తాడు. ఇప్పుడు ఏమంటాడు, ఒక కుటుంబంలో ఎంతమంది మీకు ఇల్లు, మీకు ఎందుకు ఎంతమందికి ఇల్లు అని జాయింట్ కలెక్టర్ గారు అంటాడు. ఇప్పుడు వచ్చి అంటే అక్కడ కొన్నదైతే ఇండివిజువల్గా కొన్నారు కదా, వేరే సార్. అసలు ఎవడి ఇల్లు వాడే వాళ్ళు ఏర్పడరు, నాకు సంబంధం లేదు వాళ్ళతో. పేరు ఒకటే, ఇంటి పేరు. కానీ నాకు పెద్ద కొడుకు 2 పిల్లగాళ్ళు, నాకు చిన్న కొడుకు ఏరే పిల్లలేరు. ఇప్పుడు అమ్మాయి కడుపుతోనే ఉంది. ఆ కడుపుతోనే అమ్మాయి ఉన్నా కూడా బయటికి పోదామన్నా కూడా భయం అయింది. అమ్మాయికి కడుపు వేసుకొని వచ్చింది. ఏం చెప్పాలన్న సంబంధం లేక ఏడుపు ఒకటే తక్కువ సార్. ఏడ్చినాం, వలవల ఏడ్చినాం. నేను లాస్ట్కి చచ్చిపోదామంటే మావాడు అంటే వద్దు నాన్న చచ్చిపోవద్దు, ఏం వద్దు, పోతే పోయిన ఏం చేస్తాం, ఈ రంగా ప్రభుత్వం ఇది, ఈ దొంగ ప్రభుత్వం ఇది, మనం చచ్చిపోవాలి ఆయన, ధైర్యం కలపడదాం. మన గ్రామాల పేద సంఘం మనకు అండగుంది, మనం మాట్లాడదాం. ఇది మనకు అన్ని హక్కులు ఉన్నాయి. మనకి హైకోర్టు ఆర్డర్లు 6 ఆర్డర్లు ఉన్నాయి. మనకు ఆర్డర్లు ఉన్న తర్వాత అవి వాళ్ళ పిటిషన్ చేద్దాం. అయితే నిన్న కేటీఆర్ గారు వస్తాడని చెప్పి నిన్న కాసా బోవాలు కనుక మంచిగా పెట్టిండు, శుభ్రం చేసిండు. ఇవాళ ఇప్పుడు వచ్చిండు, ఆయన ఇప్పుడు వచ్చి ఏం చెబుతుండు, చదువుతుండు. మీ కుటుంబంలో 3 పేర్లు ఉన్నాయి, మీ ముగ్గురికైనా మీ ముగ్గురికి ఇస్తానంటే 3 పేర్లు ఒకటే ఇచ్చేది అని ఆయన అంటాడు. ఇది నా పేరు రాజేష్ అండి. ఏమైంది ఆ రోజు మీ నాన్నకి? ఏమైంది? మా నాన్నకి ఇట్లా గుండె ఇంతకుముందు స్టంట్లు పడ్డాయండి. మనం ఎంతో కష్టపడి మేము వేసుకొని ఇల్లు చూసి అన్ని కొలగొడుతుంటే తట్టుకోలేకపోయి ఇంత గుండె నొప్పిలాగా వస్తే నేను హాస్పిటల్ తీసుకు వెంకటాపాలెం దగ్గర తీసుకెళ్ళి ఎమ్మటే డాక్టర్ దగ్గర తీసుకుపోతే మీరు టెన్షన్ పడకండి, సూదులు టెన్షన్ పడకండి, ఆల్రెడీ మీరు హార్ట్ పేషెంట్ కాబట్టి మీరు ఎక్కువ టెన్షన్ పడకూడదని చెప్పారండి. అందుకోసం మా నాన్న కోసంచే నువ్వేం టెన్షన్ పడకని చెప్తా ఉంటాను. అదండి, ఎందుకంటే కట్టుకుని ఇల్లు. మీరు ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు ప్రైవేట్గా ట్యూషన్ చెప్తానండి, ట్యూషన్స్ చెప్తాను. ఎట్లా మీ ప్రాంత పిల్లల పరిస్థితి ఎట్లుంటుండే? అంటే కరెంట్ లేని గ్రామము, ఇన్ని అంటే దాదాపు 80 సంవత్సరాల దగ్గర స్వతంత్రం వచ్చి ఇంకా కూడా ఇట్లాంటి గ్రామాలు ఉన్నాయంటే ఒక టీచర్గా, సరే ట్యూషన్ చెప్పిన టీచర్గా నువ్వేమనుకుంటావు ఆ గ్రామం గురించి? ఆ గ్రామం గురించి కలెక్టర్ ఆఫీస్ ఎంతో దగ్గర లేదండి. ఒక 300 మీటర్ల దూరంలో ఉన్న కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ చూడట్లేదండి. కలెక్టర్కి ఏమనిపిస్తుందండి, కనీసం వసతులు కూడా, మౌలిక వసతులు కూడా లేకుండా, కరెంటు లేకుండా అక్కడ ఉన్న పిల్లగాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తూ ఉంటారు. హోంవర్క్ చేసుకుందామన్నా కూడా హోంవర్క్ లేదు. వాళ్ళ టీచర్లు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొడతా ఉంటారు. ఎందుకు హోంవర్క్ చేయట్లేదంటే ఒక చిన్న సోలార్ లైట్ అంటే అది ఓన్లీ తినడం వరకే పనికి వస్తుంది, కానీ కూర్చొని చదువుకోవడానికి అదంతా విజిబుల్గా ఉండదండి, కరెక్ట్గా ఉండదు. అది ఓన్లీ ఇంటికాడ అక్కడ స్కూల్లో చదువుకోవడం. గాంధీ చదివిన టైంలోనన్నా వీధి దీపాలు ఉన్నాయి, కనీసం గాంధీ టైంలో కూడా వీధి దీపాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పుడు చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా అయిపోతుంది. కలెక్టర్ వెనకాలనే ఉన్నామండి మేము, కలెక్టర్ ఆఫీస్ వెనకాలనే ఉన్నాం. కనీసం వాళ్ళ మౌలిక వసతులు, ఎందుకంటే అక్కడ మన ఈ ప్రభుత్వం సహాయం చెప్పితే ఇంకెవరు చేస్తారండి? ఎవరు చెప్పుకుంటామండి? మేము ప్రభుత్వం కదా మనకి సహాయం చేసేది. మరి ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించకపోతే ఎవరి దగ్గర పోవాలి? మేము అందరికీ రాజకీయ నాయకులకు కానీ వాళ్ళందరూ కానీ వాళ్ళ పిల్లలకు కానీ మనవాళ్ళకి కానీ రకరకాల పార్టీలు పదవులు ఉండవచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు. పేదవాడికి మాత్రం 100 గజాలు జాగా ఉంటుంది తప్పండి. పేదవాడికి 100 గజాలు ఇల్లు ఉంటుంది తప్ప. చూడండి, మీ అరువులం కాదో చూడండి, పరీక్షించండి. మాకేమైనా ఉన్నాయా? ఇక్కడ మేము మా ఊర్లో ఉంటే మేము మాకేం లేవు అని ఇక్కడికి వచ్చి పట్టణానికి వచ్చి ఏమైనా మా బతుకు కోసం, నీ పిల్లల చదువు కోసం, దానికోసమని ఉంటున్నాం. ఏదో పనికి వెళ్తూ చేసుకుంటూ. మీకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేరా ముందు? కూల్చేటప్పుడు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి. కనీసం ఇది కూల్చేటప్పుడు మరి ఏదైనా నోటీస్ అని ఇస్తారు, కానీ కనీసం ఏ నోటీసు కూడా లేకుండా మమ్మల్ని ఇంటింటికి కనీసం ఒక స్టిక్కర్ అని అతికిచ్చి ఇది మీది పరిస్థితి, ఇది కుదరదు, ఇది కష్టం, కట్టుకోకూడదు. కొంతమంది లక్షలు పెట్టి కట్టుకుంటారు, 20 లక్షలు 30 లక్షలు పెట్టి కట్టుకుంటారు. కొంతమంది లేని వాళ్ళు 5-6 లక్షలు, నేను ఒక 2 లక్షల దాకా నాకు ఖర్చు అయింది. మరి వాళ్ళందరికీ కూడా మరి నోటీస్ ఇచ్చి కనీసం ఉరిసి చేసేటప్పుడు కూడా ఈరోజు రేపు చనిపోయేటప్పుడు కూడా నీకు చివరి కోరికని అడుగుతారు కదా. మరి ఇప్పుడు మరి కనీసం మరి ఇన్ని కూల్చేది, ఈ పేదవాడి ఇల్లే కదా మనకు కావాల్సింది. పేదవాడికి ఇల్లు, పేదవాడికి సొంత ఇల్లు చాలా ఇంపార్టెంట్. మరి అలాంటప్పుడు
మరి ఒక ఇంటిని కూల్చేస్తున్నావు, వాడి కళల స్వప్నాన్ని కూల్చేస్తున్నప్పుడు మరి నీకు ఇది కరెక్ట్ కాదు, మీరు చేసిన తప్పు అనుకుంటే మరి గవర్నమెంట్ మరి చెప్పాలి కదా, గవర్నమెంట్ చెప్పి మరి నోటీస్ అని చెప్పాలి కదా, ఎవరికో చెప్పినామని చెప్పడం కాదు కదా, మాకు అక్కడ నోటీస్ ఇవ్వాలా అంటే ప్రతి ఇంటికి తిరిగి నోటీస్ ఇచ్చి కరెక్ట్ కాదు ఇది అని చెప్పాలి. మరి ఇంత అది కరెక్ట్ కాదన్నప్పుడు 20 లక్షలు కట్టుకుంటున్నప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఇది కరెక్ట్ కాదని చెప్పలేదు, కట్టుకున్న దాకా ఉంది అని చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు చేయలేదు, అది కరెక్ట్ కాదు. మీ డిమాండ్ ఏముంది? మీరే సహకరించారు ఇండ్లు కూలగొట్టడానికి అని చెప్పి చెప్తారు. మరి మేము సహకరిస్తామండి, మా ఇల్లు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. లేదండి, ఎట్టి పరిస్థితి లేదండి. 2000 మంది పోలీసుల పైన వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తే మేము ఏం చేస్తామండి? మీరు ఒకవేళ ఒక్కళ్ళు ఎవడైనా ఎదురు తిరిగితే మీ మీద క్రిమినల్ కేసు పెడతామని చెప్పారండి. ఆడ పోలీసులు మాకు అనౌన్స్మెంట్ చేస్తున్నారండి మైక్లో. మరి మేము ఏం చేస్తామండి? చదువుకున్న వాళ్ళం, మా జీవితాలు మళ్ళీ తర్వాత పాడైపోతుంది ఉద్దేశంతో, క్రిమినల్ కేసులు అయితే బాగా పాడైపోతున్న ఉద్దేశంతో మేమేం ముట్టుకోకుండా అట్నే ఉన్నాం. మేము ఏం చేస్తామండి? ప్రేక్ష పాత్ర వహించడం చూస్తూ ఉన్నాం అంతేగా. అది నిస్సాయితులు అయిపోయారు అక్కడ. నిరాశ అయిపోయినాడు. మేము ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒకటైనప్పుడు సామాన్యులు మేమేం చేస్తామండి? న్యాయం చేసిన ప్రభుత్వమే మమ్మల్ని ఇట్లా కాటేస్తే మేమేం చేస్తామండి? ఏం చేయలేదు. ఫైనల్ మీ డిమాండ్ ఏంది? ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఆశ పెడతా ఉన్నారు. అది కూడా ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ అన్ని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి 12 రోజుల తర్వాత ఇస్తారు, మళ్ళీ లీస్ట్ వస్తుందంటగా. అదేనండి, 15 రోజుల తర్వాత మేము ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఒక కుటుంబంలో మరి అదే కొడుకులు 15 రోజుల తర్వాత ఇండ్లు కూలగొడితే అయిపోతుంది. అదే కదా, అదే 15 రోజుల తర్వాత మాకు న్యాయం చేస్తామని చెప్పి అప్పటిదాకా మీరు అక్కడ ఉండండి, మీకు మాత్రం అన్నిటి మీకు చేస్తామని చెప్తే మేము విడిపోవాలి. ఇప్పుడు మరి మేము ఎక్కడికి వెళ్ళాలా? అదేదో 15 రోజుల తర్వాత మాట్లాడుతూ ఉంటున్నారు కదా మీరు చెప్పినట్టు కదా, అది మరి ఆ తర్వాత పని చేస్తూ తర్వాత నోటీసులు ఇచ్చి అక్కడ ఉన్న వారికి నష్టపరిహారం ఏదైనా చేసి మరి మీకు వేరే చోట ఇస్తామని చెప్తే మేము అప్పుడు పరిస్థితి ఏదో ఉండదు. కావాలని కూలగొట్టి కావాలని చేసి కొంతమంది తొత్తుల కోసం, కొంతమంది రాజకీయ నాయకులు, 3 మంత్రులు ఉన్నారు మీకు, మీ ప్రాంతానికి 3 మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ కంచుకోట ఈ ఖమ్మం అని చెప్పి చెప్పుకుంటారు. మీకేం బహుమతి ఇచ్చింది? మాకు ఇచ్చిన బహుమతి మార్పు రావాలనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నామండి. మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ మా జీవితాలు ఈ స్థితికి మారిపోతే మేము కలవడం అనుకోలేదండి. ఇంతటి ఘోరమైన మార్పు మేము కలవడం అనుకోలేదండి. 3 మంత్రులు ఉన్నా కూడా కనీసం పేదవాడికి ఒక 100 గజాల ఇల్లు స్థలాన్ని ఇవ్వడానికి ఇంత రాజకీయం ఇంత చేస్తున్నారండి. అంటే పేదవాడు ఎప్పుడు ఇంతే ఉండాలి. 62 ఎకరాల 7 గుంటలు ఉందండి. మొత్తం స్క్రీన్ మింగట కేవలం 32 ఎకరాలని ఒత్తి మరీ చెప్తా ఉన్నారు, 31 ఎకరం అని చెప్పేసి. ఏంది దీని వెనక మతలబ్ ఏమి ఉండొచ్చు? మతలబ్ ఏంటంటే కింద 32 ఎకరాల స్థలం వరకు మేము గుడిసి తీసుకున్నామండి. కింద కూడా అరుగులైన వారికి మేము వేసుకుంటున్నప్పుడు ఏం చేశారంటే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా అది కూల్చేసింది. కూల్చేసిన తర్వాత దాని జోలికి వెళ్ళలేదు. అక్కడే 32 ఎకరాల వరకు మాత్రమే మేము గుడి చేసుకుని ఉంటున్నాం. ఇప్పుడు ఏం చేసిందంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ పేదవాళ్ళు ఉంటే మా ఆటలు సాగవు, పేదవాళ్ళు ఉంటే మా భూములకి వాల్యూ ఉండదు, మేము ఎట్ల పరిస్థితులు వీటిని తీసేయాలా అనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ మాఫియా తొత్తులుగా మారి ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకరించి, ఎందుకంటే నేను ఆర్డీఓ గారిని ఎమ్మెల్యే సస్పెండ్ ఎందుకు చేశాను? మరి తప్పు లేనప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో తగినట్టు తప్పు లేనప్పుడు ఎందుకు ఆర్డీఓ గారిని బదిలీ చేశారు? దానికి కారణం ఏంటి? ఓకే, చూసారు కదా, ఏదైతే రాత్రికి రాత్రి హుటాహుటిన ఆర్డీఓ గారు ట్రాన్స్ఫర్ అవుతారు ఈ ప్రాంతం నుండి. ఆ ప్రాంతాన్ని అంతా కూడా అద్దాల మేడల చూపియనికి పేదోళ్ళ గుడిసెలు కనబడితే ఆ భూమికి విలువలు ఉన్నాయని చెప్పేసి అందరినీ హుటాహుటిగా అక్కడి నుండి ఎత్తేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే కొంతమంది పేర్లు లిస్టులో రాస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు, నమ్మబలికి ఇస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మరి గతంలోనే ఇండ్లు ఇచ్చిన తర్వాతనే అక్కడ నుండి ఖాళీ చేపిస్తే బాగుంటుండే కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అనేక మంది డబ్బులు కూడా కట్టుకొని చేసినటువంటి గిట్రామా, ఏం పేరు నీ పేరు? మంగమ్మ, ఏం చెప్తుంటావు? ఏం లేదు, బేరం చేసుకుంటా, కంకుల బేరం. రోడ్డు మీద కంకులు అమ్ముకుంటూ కూర్చుంటావు అంతే. ఏం పని ముసలి కాళ్ళు పోయినాయి, ఏం పని చేదగా ఆయన నువ్వే దాదాలి. నేనే దాదాలు. ఏంది మరి ఇప్పుడు ఏం పెట్టి దాస్తావు? మరి ఏం లేదు, ఇక ఏం లేదండి. వచ్చే పైసలు కిరాయిలకు కూడా కావేమయ్యా. ఏం చేయాలి సార్? అవి వచ్చే రోజు 200 300 వస్తాయి. అవి వచ్చే తిండికి వెళ్ళాలి, అన్నిటికి వెళ్ళాలి. తిండికి వెళ్ళాలి, మందులకు బిందులకు అన్నిటికి వెళ్ళాలి. వెళ్ళాలి. ఇలుగులో ఇప్పుడు నీకేమైనా చెప్పిరామ్మా? ఏం చెప్పారు? ఇక నలుగురితో పాటు ఇక వాటి వస్తా అంటే భయమే, వెళ్ళాలంటే ముందే కళ్ళు లేవు ముసలయ్యకి, భయపడ్డారు. భయపడి వెళ్ళి ఇచ్చారు. అటు ముసలోని చదువుకున్నా ఇటు ఇల్లు చదువుకున్నా అన్న టెన్షన్ నీకు. ఏం చెప్తున్నావు మరి? నువ్వేమనుకుంటున్నావు? మరి మా ఊళ్ళో అంతే ఏమనుకుంటా అంతే. మా తమ్ముడు ఆయన వెంకటశాలం, అందరు మా వాళ్ళతో ఏం మాట్లాడతాను బయటికి వెళ్ళాను. బయటకు వెళ్ళారు. పోలీసులు ఎంతమంది వచ్చిరామో? దాదాపు చాలా మంది, అంతమందిని లెక్క లేరు, చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చారు. కంటి చూపు మీద కాలే కనబడచ్చు. అట్ట ఉన్నారు. భయమైందా? భయం అయింది. మరి ఏం చేస్తాం? ఏడు వదిలిపెట్టి వెళ్ళి వచ్చారు. ముసలి ఉంచారు కదా, ఎందుకు ఎన్ని రోజులు ఉంచారంటే మిమ్మల్ని? ఏమో సార్, మా వాళ్ళు ఉండరు. ఇక నేను ఇంటికి తీసుకుపోయాను. ముసలి ఎక్కాడు ఉంటే బాత్రూమ్లకి దానికి బాధ అయిద్దని
ఆడ బిడ్డ కాడ 2 రోజులు ఉంది. బిడ్డ దగ్గర ఉన్నావు ఇంకా బిడ్డలు కూడా ఎన్ని రోజులు తాగుతారు మళ్ళీ మీరు ఉండను మేము వండుకోవాలి. చిన్న పెద్ద గూడు ఉండాలని చూసుకుంటే ఆ గూడు కూలిపోయింది ఇప్పుడు అంతే సార్, అంతే అయింది. అందరు గట్లే కూడా నాశనం చేశారు. ఇగో ఇది పరిస్థితి. ప్రభుత్వం ఆలోచించాలి. 3 మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మా కష్టాలు పోతాయని చెప్పేసి అనుకొని ఓట్లేసిరు వీళ్ళంతా కూడా. ఖమ్మంలో వేరే పార్టీకి అవకాశం లేకుండా పూర్తిగా కాంగ్రెస్ని ఎన్నుకున్న ప్రజలు ఇలా రోడ్ల మీద పడ్డారు. ఒక కళ్ళు కనిపించినటువంటి ముసలాయనని చదువుకుంటూ కంకులు అమ్ముకుంటూ జీవనం గడుపుతూ ఉంది. కొడుకులు ఏమన్నా ఉన్నారా? ఐదు ఆడపిల్లగాలి. 5 ఆడపిల్లలే. ఇది పరిస్థితి. ఇప్పుడు ఏ బిడ్డ దగ్గరికి పోతే ఏ బిడ్డ తాస్తుంది, ఏ అల్లుడు తాస్తాడు? వాళ్ళ బతుకులంతా రోడ్డు పాలు చేసిరు మొత్తం మీద. రేపు ఇల్లు లేదంటే ఏదైనా జాగనో ఉంటే ఆ జాగాశ కన్నా వాళ్ళని వచ్చి సచినంగా పెట్టనీకన్నా వస్తుండే. ఇప్పుడు ఎటు లేకుండా వీళ్ళ బతుకులు ఆగమైతే చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఆలోచించాలి. ఇటువంటి ఎంతమంది శాపనాలు ఈ ప్రభుత్వానికి తాకుతాయో ఒకసారి ఆలోచించాలి. ఆమె ఈరోజు ఒక రూమ్ రెంట్ తీసుకోవాలన్నా ఆ కంకులు అమ్ముకొని అయితే కట్టుకునే పరిస్థితులు ఉండదు. ఇక ప్రభుత్వం ఏం చెప్తుందో ఒకసారి చూడాలి.